ఆ నియోజకవర్గానికి ఓ మాజీ మంత్రి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారట. కానీ ఆయనకు మాత్రం ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉండడం ఇష్టం లేదట. ఆయన ఇష్టాయిష్టాలు అలా ఉంచితే ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు సైతం ఆయన ఇన్ఛార్జ్ గా ఉండడం ఇష్టం లేదంట. దీనితో ఆ మాజీ మంత్రి అధిష్టానానికి చెప్పలేక పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆ మాజీ మంత్రి ఎవరు? అక్కడి వైసీపీ రాజకీయం ఎలాగా ఉందో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రకాశం జిల్లా సంతనూతనపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మేరుగ నాగార్జున ఉన్నారు. ఆయన గుంటూరు జిల్లాకు చెందిన లీడర్. 2019 ఎన్నికల్లో వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో వేమూరు నుండి తనకు ఇష్టం లేకపోయినా ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడు నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇదిలా ఉంటే గతంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 పర్యాయాలు వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికలలో మాత్రం ఆ పార్టీ విజయానికి గత విజయాలకు మించి జిల్లాలో అత్యధిక మెజారిటీతో ఫ్యాను పార్టీని చిత్తుగా ఓడించారు. అందుకు కారణం గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన మేరుగ నాగార్జున. తోపు తురుమని వైసీపీ అధిష్టానం భావించింది. దీంతో తనకిష్టం లేకున్నా ఆ నియోజకవర్గంలో పోటీ చేయక తప్పలేదు. అలానే ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి మేరుగ హావభావాలు నచ్చలేదట. దీంతో ఆయనను అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించారు. ఓటమి తర్వాత కూడా మేరుగా సంతనూతలపాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతేకాక బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని మాత్రం మరిచిపోయారని స్థానికులు అంటున్నారు. ఇక్కడి నుంచి ఘోర పరాజయం పొందడంతో ఆయన ఆ నియోజకవర్గానికి రావడానికి ఉత్సాహం చూపట్లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు మేరుగను తమ నాయకుడిగా గుర్తించట్లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజానికి సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ కంచుకోట, అలాగే గట్టి పట్టున్న నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్లు ఇక్కడి నుండి వైసీపీ తరపున గెలిచిన వారే. అయితే గత ఎన్నికల్లో మాత్రం బొమ్మ తిరగబడింది. మేరుగా ఓడిపోయారు. ఓటమి తర్వాత అందుకు గల కారణాలను ఏ పార్టీ నేతలైనా విశ్లేషించుకుంటారు. వాటిని సరిచేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళతారు. కానీ ఈ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మేరుగా ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారనే ప్రచారం జరుగుతోంది. తూతూ మంత్రంగా అక్కడ నాయకులకు అప్పుడప్పుడు మాత్రమే కనబడతారే తప్ప పార్టీ పటిష్టతకేం చేయాలనే ఆలోచన మాత్రం మేరుగా నాగార్జున చెయ్యట్లేదట. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశం అవ్వడం, క్యాడర్కు తాను ఉన్నాననే భరోసా ఇవ్వడం ఇలాంటివేమీ నాగార్జున నుండి కనపడట్లేదట. అసలు సంతనూతలపాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జి ఉన్నారా లేరా అనేది కూడా ఆ నియోజకవర్గ వైసీపీ లీడర్లకే తెలియని పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి నాగార్జున స్థానిక వైసీపీ క్యాడర్కు అందుబాటులో లేకున్నా జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి గ్రామంలో అందుబాటులో ఉంటున్నారు. దీనికి అక్కడి వైసీపీ కార్యకర్తలు తమ సమస్యలను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వద్ద పరిష్కరించేసుకుంటున్నారట. కాగా ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మేరుగ నాగార్జున అందుబాటులో ఉండడం లేదట. 2029 ఎన్నికల నాటికి ఆయన సంతనూతలపాడు నుండి పోటీ చెయ్యననే అభిప్రాయంలో ఉన్నారట. ఈ విషయం గురించే మేరుగా సన్నిహితుల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మేరుగ నాగార్జున
అయితే ఆయన కార్యకర్తలకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడి నాయకులు కూడా తమ నియోజకవర్గంలో మేరుగ నాగార్జున ఉన్నా లేనట్లుగానే వారు భావిస్తున్నారట. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తమ నాయకుడని అంటున్నారట. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యని అధిష్టానం గుర్తిస్తుందా? సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ క్యాడర్కు భరోసా ఇచ్చే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తుందా, లేక అతన్ని ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే.